హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు ఉదయం చేసుకునే పనులతోటే వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంకా సాయంత్రం వేళల్లో కూడా ఎలా ఉంటాను, ఎలా పనులు చేసుకుంటాననేది అప్పుడప్పుడు చేస్తాను కానీ, నేను ఎక్కువగా ఉదయం పూట చేసిన వీడియోలే ఉంటాయండి. ఇంకా ఈరోజైతే నేను ఉదయం ఏ పని కూడా వీడియో తీసుకోలేదు. ఇక అందుకని మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి పనులన్నీ కూడా అలా సాయంత్రము ఇంకా రాత్రి వరకు చేసుకునే పనులన్నీ కూడా ఈరోజైతే మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను. రోజు అందరూ చేసుకునే పనులే ఇవే పనులు, మార్పు ఉండదండి. మన ఆడవాళ్ళ పనులకు మార్పు ఉంటుందా? రోజు తోముకోవాలి, రోజు తుడుచుకోవాలి, అలాగే బట్టలు ఉతుక్కోవాలి, వంట చేసుకోవాలి. వంటల్లో మార్పు ఉంటుందేమో కానీ పనుల్లో మాత్రం ఏ మార్పు ఉండదండి. వంటలు వెరైటీగా ట్రై చేస్తాం కానీ ఈ బట్టలు ఉతుకుడు సెక్షను, తోముడు సెక్షను, తుడుపుడు సెక్షన్‌లో వెరైటీ ఏమన్నా చేద్దామా అంటే ఏం వెరైటీ ఉంటుందండి? ఏవైనా మిషనరీ తోటైతే ఉతికించుకోగలం. అది శుభ్రంగానే చేసుకుంటాం గానీ అటు ఇటుగా అయితే చేయం గదండీ! ఏ పనైనా గానీ మనం రోజు చేసుకునేదే రోజువారీ పనే. మన ఆరోగ్యం, ఇంకా మన పరిసరాల పరిశుభ్రత ఇదంతా గూడా మన ఆడవారి యొక్క పనుల మీదే ఆధారపడి ఉంటుంది కదండీ! మరి ఈ పనులు చేసుకుంటూనే నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పనులకు సంబంధించినవైతే కొద్ది కొద్దిగా నాకు తెలిసినవేవో చెప్తూ ఉంటానండి. ఇంకా రోజు ఇవే పనులతోటైతే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి చూసేవాళ్ళకి కాస్తంత ఇబ్బందిగా ఉండొచ్చు. మేము కూడా ఇవే పనులు చేసుకుంటున్నాం. ఇందులో ఇంకా స్పెషల్ ఏముంటుందనేసి అనుకోవచ్చు కదండీ! ఇక అందుకనే నా పనులతో పాటు ఈరోజైతే ఒక మంచి విషయాన్ని మీతో చెప్తాను. ఇంకా నేను ఈరోజు మొదటిగా గిన్నెలు సర్దుకోవడంతోటైతే పనులు స్టార్ట్ చేశానండి మధ్యాహ్నం నుంచి. ఇంక అత్తయ్య తోమిన గిన్నెలన్నీ స్టాండ్‌లో సర్దేశాను. ఆ తర్వాత బియ్యం ప్యాకెట్ తీసుకొచ్చారండి రాత్రి. ఇంకా అవైతే నేను బియ్యం పెట్టెలో కూడా పోసేసుకున్నాను. ఇంకా మగవాళ్ళే జేయాలి, ఆయనే బొయ్యాలనేది ఏముండదండి. నేనే నాకు కావాల్సిన కాడికైతే తీసేసుకుంటాను. కొన్ని ముందు పోసేస్తాను. తర్వాతేమో మూట తీసుకెళ్ళి అందులో గుమ్మరించేస్తాను. ఇంక అందులో పెద్ద మనం చేయలేనిదంటూ ఏముంటుందండి. ఇక భారం అనుకుంటే అంతా భారమే, వచ్చేస్తుందనుకుంటే ప్రతీదీ కూడా వచ్చేస్తుంది గదా! ఇంకా ఆయనకి చెప్పాలి, ఈయనకి చెప్పాలనేది ఏముండదులెండి. చేయగలిగినంత మట్టుకైతే అలా సర్దేసుకుంటూ ఉంటాను. బియ్యం పెట్టెలో బియ్యం పోసేసాను. ఇంకా అరటిపళ్ళు, ఇంకా తినుబండారాలు ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్‌లో కాకుండా నేను దాచేదేంటంటే బియ్యం పెట్టండి. చాలామంది చిన్నప్పుడు ఉండే అలవాటు ఏంటంటే బియ్యం పెట్టెలో ఏవో తాయిలాలుంటాయనేసి పిల్లలందరికీ తెలుసు. ఇంకా ఆ తర్వాతయితే నేను ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేసానండి. ఇంకా ఎర్లీగానే మొదలుపెట్టాను కాబట్టి, ఇంకా లోపల ఎలాగో పొద్దున్నే తుడిచేస్తాను. ఇంకా బయట వసారా తుడిచి, ఇంకా రేకుల షెడ్ కూడా తుడిచేసుకొని, కట్టెల పొయ్యి దగ్గర కూడా నీట్‌గా తుడుచుకున్నానండి. ఇంకా తుడవవలసిన ఏరియాలున్నాయి. గొర్రె దగ్గర శుభ్రం చేసుకోవాలి. అలాగే బయట కూడా రోడ్డు పైన కూడా ఊడ్చుకోవాలండి. అక్కడ కూడా గొర్రె ఉంటుంది కదా! దాని దగ్గర కూడా శుభ్రం జేసుకోవాలి. ఇంకా గిన్నెలైతే నేను ఉదయాన్నే అత్తయ్య తోమిన తర్వాత, ఇంకా వంట అయిన తర్వాత ఉండే గిన్నెలన్నీ తోమేసుకుంటాను కానీ, ఈ రోజైతే తోమలేకపోయానండి. అందుకనే ఇంకా భోజనం తర్వాత ఉండే గిన్నెలు ఇవన్నీ కలిపేసి మొత్తం అన్నీ ఒకేసారి ఒకే పట్టు పట్టేస్తున్నాను. కాస్త ఎక్కువే ఉంటాయండి. అయినా గానీ చేసేస్తామనే నమ్మకం ఉంటే ఏదైనా చేసేయవచ్చు. రెక్కలు నొప్పొస్తాయేమో, ఏళ్ళు నొప్పొస్తాయనేమో అనేదేముండదు. మొత్తం అనుకున్నదే పట్టండి. మొత్తం తోమేసుకుంటాను. ఒక్కోసారయితే ఏమి చేయలేనేమో అనే సందేహం అయితే వచ్చేస్తుంది. ఆ టైంలో అయితే ఏ పని కూడా చేయబుద్ధి కాదు. చేయలేమండి అసలు. ఒక్కోసారి బండెడు పనున్నా గానీ ఇదంతా చాలా ఈజీ అనిపిస్తుంది. ఏంటో తెలీదు. అప్పటికప్పుడైతే మన ఒంట్లో ఉండే శక్తి సామర్థ్యాలను బట్టే మనం చేసే పనులు కూడా చేసేసుకోగలమండి. ఒక్కోసారి ఏమీ చేయబుద్ధి కాదు. చాలా నీరసంగా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఎంత పనున్నా గానీ చేసేసుకోవాలనే పట్టుదలతోటైతే ప్రతీదీ సర్దేసుకుంటాం. ఆ రోజు ఎక్స్‌ట్రా పనులు కూడా చేసుకుంటూ ఉంటామండి. ఇంకా నేనైతే గిన్నెలు ఇలా తోముతూ మొదలుపెడుతూ ఉన్నాను. ఏదో మంచి విషయం చెప్తానంది మా అక్క చెప్పట్లేదని అనుకుంటున్నారు గదా! ఒక ఇంటి కోడలుగా మనం చేసుకునే పనులు పెళ్ళయిన దగ్గర నుంచి పిల్లలు పుడతారు. ఇంకా ఇంట్లో పనులు ఎన్నుంటాయండి మనకి. పిల్లల్ని చూసుకునే పనొకటే ఉంటుందా? ఇంకా వంట పనులు, ఇంటి పనులు ఇవన్నీ చేసుకుంటూనే మన పిల్లల్లాగానే మన పనులు గూడా పెరిగి పెద్దవుతాయి గదండీ! పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని పనులే ఉంటాయి. వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు అలా పెద్ద పెద్ద డ్రెస్సులు అయిపోవండి. ఇక అవన్నీ అలా చేసుకుంటూ భరించేస్తూ ఇది పెద్ద భారమేమి అనుకోం గానండి. మన బాధ్యత అనుకుంటాము. ఇంకా ఇది నాదే గదా! నా పిల్లల గురించే గదా! నా ఇల్లు గురించే గదా! అని ఇంకా ప్రతి దానికి కూడా మనం కుటుంబం మనదే అన్నట్టుగా ఫీల్ అయిపోవడం ఏంటండి మనదే కదా!
ఇంకా ఆ ఊహతోటి మనం జీవితాంతం కూడా బానిసమైపోతామండి అత్తారింటికి. అదే గదండీ మన జీవితం. ఒక పెళ్ళైన అమ్మాయి జీవితం ఏంటంటే ఇక అత్తారిల్లు. అక్కడ మంచైనా, చెడ్డైనా మరేదైనా గానీ అక్కడే బ్రతకాలి, అక్కడే చచ్చిపోవాలి. ఇలా ఆడపిల్ల తన మనసులో అనుకుని తన జీవితాంతం కూడా అత్తారింట్లో అలా బ్రతికేస్తూ ఉంటుందండి. ఎన్నో బాధలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నిటిని దిగమింగుకుంటుంది, భరించేస్తుంది తనలో తానే. ఇంకా ఏదో విధంగా తన కుటుంబాన్ని అలా అభివృద్ధి చేసుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, ఇక అందరిని చూసుకోవాలని తన ఇష్టాలన్నిటిని కూడా చంపేసుకుంటూ తన వారి కోసమే బ్రతుకుతుంది గానండి, తనకంటూ ఒక ఇష్టం ఉండదు, ఒక లోకం ఉండదు, ఒక ప్రపంచం ఉండదు. పెళ్ళయిన తర్వాత ప్రపంచమంతా అత్తారిల్లే. మరేమీ కనిపించదండి ఇంకా చేయడానికి. పనులు తప్పించి మనకంటూ ఇంకేం కనిపిస్తుంది చెప్పండి? పెళ్ళైన అమ్మాయిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే మన ప్రపంచం అంతా కూడా వంటగది, ఇంకా మన పనులు, మన చుట్టూరా ఉన్న పనులు, ఇంకా పెద్దవాళ్ళకి చేసే పనులు, ఇంకా పిల్లల్ని చక్కబెట్టుకోవడం, వాళ్ళని చదివించుకోవడం, మన లైఫ్ అంతా కూడా పనులు, పనులు, పనులు. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అది ఏ శుభకార్యానికో, ఏ పెండ్లికో, ఏ పండక్కో, ఎక్కడికో అమ్మ వాళ్ళ ఇంటికే తప్పించి ఎక్కువగా మరి ఇంకా ఏ ప్లేసెస్‌కి కూడా నేను నా మట్టుకైతే చెప్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే నాకు ఒక పెద్ద టూర్‌కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. ఇంకా అంత ఇదిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గడపడానికే చూస్తాను. పిల్లలకి సెలవులొస్తే మరెక్కడికి వెళ్ళను. ఎంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ నా కళ్ళ ముందు ఉంది, టికెట్ ఉంది, వెళ్ళమ్మా అన్నా సరే నేను వెళ్ళను. ఎందుకంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా అమ్మాళ్ళ ఇల్లే నాకు అత్యంత టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ప్రతి ఆడపిల్లకి అంతేనండి. అక్కడే పుట్టి పెరుగుతాము. మరలా మనము అత్తారింటి దగ్గర నుంచి అమ్మాళ్ళ ఇంటికెళ్ళేటప్పటికి ఒక అతిథిలాగానో, ఒక చుట్టంలాగానో వెళ్తాం తప్పించి, అక్కడ మన ప్రపంచం ఏమీ ఉండదు. మన ప్రపంచమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ, అత్తారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత మరెక్కడా కనిపించదు. మన ప్రపంచం అంతా మన అత్తారిల్లే. ఇంకా మన చుట్టూరా ఉన్న ఆ ప్రదేశమే మన జీవితం. ఇక వీటిని చూసుకుంటేనే మన లైఫ్ లాంగ్ అలాగూ బ్రతికేయాల్సిందేనండి. అదృష్టవంతులైతే కొంతమందికి మంచి సంబంధాలొచ్చి, మంచిగా చూసుకునే భర్తొచ్చి, మంచిగా చూసుకునే అత్తమామలు దొరికి, ఇంకా అక్క చెల్లెల్లాగా ప్రేమించే ఆడపడుచులు, ఇంకా ఉంటారు కదండీ మరుదులు, బావగారులు అందరూ. ఆ సోదరి సమానంతో చూసుకునే వాళ్ళు దొరుకుతారు కొందరికైతే. కొందరికి తమ బిడ్డలాగా చూసుకునే అత్తగారు దొరుకుతుంది. ఇంకా తన తోబుట్టువులని ఎలా ప్రేమించుతారో అలా ప్రేమించే భర్త కూడా దొరుకుతాడండి కొందరికి. అఫ్‌కోర్స్ నాకు కూడా అలానే దొరికింది నా ఫ్యామిలీ. కానీ అందరికీ అలా ఉండదు కదండీ. కొందరైతే చాలా ఇబ్బందులు పడతారు. నేను మా అత్తయ్య గురించి అలా వీడియోస్‌లో అయితే చెప్పుకుంటూ వెళ్తాను కాబట్టి, మీ అత్తయ్య గారు చాలా మంచివారు కాబట్టి నువ్వు అలా చెప్తున్నావు. ఒకసారి నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. మా అత్తయ్యతోటి నేను అలా పడుతున్నానని చాలా కామెంట్లు పాత వీడియోస్‌లో అయితే ఉంటాయి. ఇంకా అలాంటి కామెంట్స్ చదివినప్పుడైతే కత్తికి ఒకవైపునే ఉండదు కదండీ పదును. రెండు వైపులనా ఉంటుంది. రెండు వైపుల నుంచి ఆలోచించాలి కదండీ. మనది బానే ఉంది కాబట్టి మనం అందరూ అలాగే ఉంటారనని అనుకోకూడదు. ఎవరైనా ఇలాంటివి విసిరినప్పుడు మాత్రమే ఆ బాధ ఏంటనేది అర్థమవుతుంది నాకు కూడా. మన చుట్టూ ఉండేది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎదుటివారికి బాగోని గురించి అయితే మనం ఎక్కువగా పట్టించుకోం గానండి. మన గురించి, మన పరిస్థితి గురించి బాగోనప్పుడే ఎక్కడ లేని బాధ అంతా కూడా వస్తుంది. కానీ మరి ఒక యూట్యూబ్‌లో వీడియోస్ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ అయితే చాలా చాలా బాధగా అనిపిస్తాయి. అవునండి. అత్తారిల్లంటే కొందరికి నరకంతోనే సమానం. మనం ఎంత అపురూపంగా మన అమ్మ, నాన్న దగ్గర బ్రతుకుతాము. వాళ్ళెంత మంచిగా మనల్ని చూసుకుంటారు. ఇంత చిన్న దెబ్బ కూడా కొట్టకుండా పెంచుకొని, పెద్ద చేసుకొని, లక్షలకు లక్షలు స్తోమత ఎంతుంటే అంత వాళ్ళకి ఇచ్చుకునే దాంట్లో ఇచ్చుకొనైతే వాళ్ళు పెట్టుకోవాల్సినవన్నీ పెట్టుకొని, అమ్మాయిని ఒక ఇంటికి పంపిస్తారు. అక్కడ ఏదో ఘనకార్యం చేసేద్దదని కాదండి. వాళ్ళకి జీవితాంతం ఊడిగం చేసుకుంటూ బ్రతకమని లక్షలకు లక్షలు కట్నం పోసి, అక్కడ జీవితాంతం వాళ్ళకి సేవలు చేసుకుంటూ బ్రతికమ్మా అని కలకాలం చక్కగా దీవించి మరీ పంపిస్తారండి. ఇదెక్కడి న్యాయమో తెలియదండి. అమ్మా, నాన్న మనల్ని అసలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఒక్కరోజు కూడా మనం వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు భరించలేరు, సహించలేరు. అసలు ఎక్కడికైనా వెళ్తామంటేనే మనకు జతనిచ్చి ఇంకొకళ్ళని పంపిస్తారు. ప్రతి దానికి జత, జత, జత. కానీ అత్తారింటికి మరి ఒంటరిగానే వెళ్ళాలి గదండీ! మనతో పాటు వేరెవరు రారు. ఒంటరిగానే అక్కడ బ్రతకాలి. మనల్ని అన్నీ ఆచితూచి ఎక్కడన్నా చదివించాలన్నా, ఎక్కడికైనా పంపించాలన్నా అన్నీ ఆలోచించుకొని జేస్తారు. ఈ పెళ్లి విషయం కూడా అంతేనండి. ఎంత ఆలోచించినా మన తలరాత అనేది ఒకటి ఉంటుంది కదా! అది మరి బాగోలేనప్పుడు మనం ఎక్కడ పడతామో అక్కడే పడతాము.
ఆ ఆప్షన్ ఏముంటుందండి? ఇంకా మార్చుకునే ఆప్షన్ ఉంటుందా పెళ్ళికి? ఉండదు కదా! ఎక్కడ పడితే ఇక అక్కడే ఉండాలి. ఇంకా కొంతమంది భరించగలిగినంత వరకైతే భరించుతారు. వాళ్ళు పెట్టేవి హింసలు అంతా ఇంతా ఉంటాయండి. పైకి చెప్పుకోలేనివి, చెప్పుకునేంత పెద్దవి కాదు, చెప్పుకోలేనంత చిన్నవి కాదు. మాటి మాటికి ప్రతి చూపులోనూ అర్థం ఉంటుంది. ప్రతి మాటలోనూ అర్థం ఉంటుంది. ఆ మాటలు భరించే ఆమెకు తప్పించి మరెవ్వరికీ తెలీదు. ఎక్కడినుంచో ఒక అమ్మాయి మన ఇంటికొస్తుందంటే మన మీద ఎన్ని ఆశలు, ఎంత మనల్ని నమ్మొస్తుందండి. అక్కడ చక్కగా బ్రతకాలనే కదా వస్తుంది. కానీ మన బిడ్డ లాంటిదని ఎందుకు అనుకోరో, ఎందుకు ఆలోచించరో తెలీదు. ఆ ముక్కు మొహం తెలియకుండా అక్కడికొచ్చి చక్కగా అందరితోనూ బ్రతకాలనే చూస్తుందండి. నిజంగా ఒక కసాయివాడి దగ్గరికి ఒక గొర్రెపిల్లని పంపించినట్టే అనిపిస్తుంది. అది మంచి వాళ్ళ చేతిలో పడితే పర్వాలేదు. కానీ పడకూడని వాళ్ళ చేతిలో పడితే జీవితం అన్యాయం అయిపోయినట్టే కదా! కక్కలేక, మింగలేక, చావలేక, బ్రతకలేక అలా బ్రతికిన జీవోత్సవం లాగానే ఉంటాయి కొంతమంది జీవితాలు. చెప్పుకోరండి పైకి. ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి ఇవి. ఏదైనా మనం ఆలోచించి పని చేస్తే ఎక్కడున్నావమ్మాయి నువ్వు? ఇంకా ఆ కాలంలోనే ఉన్నావా? అని ప్రతిదానికి పెడార్థాలు తీసుకుంటాం ఒకటి తెలుస్తుంది గానండి, జనరేషన్ ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతుంది. ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నా గానీ మన వ్యవహారాలు, సాంప్రదాయాల్ని ఎవరు తృణీకరించరు. ఎవరు కూడా కాదనైతే అనలేరండి. వాటిని పెద్దాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారో వాళ్ళ వెనకాలొచ్చిన తరాలు కూడా అదే విధంగా ఫాలో అవుతారు. దాంట్లో తప్పుందని ఏ ఆడపిల్ల అనదు కదా! అత్తారింట్లోని ఎలాంటివి పాటిస్తారో అలాంటివన్నీ పాటిస్తుంది. అదే తన వంశ గౌరవ మర్యాదని బ్రతికేస్తుంది. కానీ ఇంత ఫాస్ట్ జనరేషన్‌లో కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో బీసీ కాలం నాటి పాత ఆలోచనలు. అంటే కోడల్ని ఏ విధంగా హింస పెడితే, రాచి రంపాన పెడితే ఆమె భరించలేకుండా ఉంటుందో ఇలాంటి ఆలోచనలే తప్పించి, ఈ కాలంలో అన్నీ కొత్త కొత్తగా ఉంటాయండి. కొత్త కొత్తగా మిషనరీలు ఏ పని చేయాలన్నా గానీ అంతా మిషనరీ. అసలు ఇంట్లో ఏదైనా చేత్తో చేసుకోవడానికి ఉంటుందండి. అలాంటి జనరేషన్‌లో మనం ఉన్నాం. ప్రతీదీ కూడా కంప్యూటర్ తోటి పోటీ పడిపోతున్నాడు మనిషి. అలాంటిది ఒక అమ్మాయిని మాత్రం చాలా చిత్రహింసలు పెట్టేయడానికి మాత్రం పాతకాలం నాటి ఆలోచనలు తప్పించి, ఇప్పుడు ఈ కొత్తగా చక్కగా అన్నీ వస్తున్నాయి కదండీ! అన్నిటి గురించి ఆలోచిస్తున్నాం కదా! మరి కోడల్ని ఎలా ప్రేమించాలి? కోడల్ని ఎలా చూసుకోవాలి? మన బిడ్డలాగానే చూసుకోవాలి కదా! మన బిడ్డని ఎంత గారాబంగా, ఎంత అపురూపంగా పిలుచుకుంటాం. ఎలా మనం వాళ్ళని చూసుకుంటాం. కానీ కోడల్ని మాత్రం పిలిచే పిలుపులోనూ తేడా ఉంటుంది. మాట్లాడే మాటల్లోనూ తేడా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ తేడా ఉంటుంది. ఎందుకో మన బిడ్డని వేరే ఇంటికి పంపిస్తాం. అక్కడ తను బాగుండాలని కోరుకుంటాం కదా! అదే విధంగా వేరే ఇంటి నుండి బిడ్డొచ్చినప్పుడు మరి వాళ్ళు బాగుండాలని, వాళ్ళు చక్కగా నా కూతురు బతకాలని అనుకోరండి. కలకాలం పిల్లా పాపలతో వర్ధిల్లాలని మనం ఎలా అనుకుంటాం, వాళ్ళు కూడా అదే విధంగా అనుకుంటారు కదా! మరి వాళ్ళ బిడ్డని రోజు ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళకి నరకం కదండీ! కానీ వాళ్ళకి చెప్తుందంటారా? చెప్పదు. ఎంత నరకమైనా గానీ తనే భరించేస్తుంది. చెప్పిన దగ్గర నుంచి వాళ్ళకి లేనిపోని టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు? మరలా వాళ్ళొచ్చేమో వీళ్ళ మీద పడా, వీళ్ళెళ్ళేమో వాళ్ళ మీద పడా. ఇంకా 2 కుటుంబాల మధ్యలో వాదము, యుద్ధము ఇవన్నీ జరిగించాలని ఏ ఆడపిల్ల అనుకోదు. ఒకవేళ అనుకుందంటే అది మితిమీరిపోయి ఉంటేనే మాత్రమే అనుకుంటుంది. చూస్తూనే ఉన్నాం కదండీ! కట్నాల కోసం ఇంకా ఏవేవో కావాలని వాటి కోసం, వీటి కోసం వేధిస్తూనే ఉంటారు. అటు అమ్మా నాన్నని అడగలేక, ఇటు వీళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఎన్నో చూసాము. బాధాకరమైన విషయాలు అవన్నీ నా నోటితో చెప్పడానికి కూడా నాకు భయంగానే అనిపిస్తుంది. అంతటి ఆహ్, బాధను భరించి తమ గుండెల్లో దాచుకొని చాలామందైతే భూమి మీద లేరండి. అలాంటి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి ఎంత బాధగానో అనిపిస్తుంది కదండీ! బిడ్డను కోల్పోతారు. లక్షలకు లక్షలు కట్నం పెట్టి అత్తారింటికి పంపిస్తే అక్కడేమో శవాన్ని చేసి మరీ వాళ్ళు వదిలించేసుకుంటారు. మరలా తిరిగి వాటికి ఏవేవో పేర్లు పెడుతూ ఉంటారు. ఆడవాళ్ళంటే ఎందుకోనండి అంత అలుసు తెలీదు. అందరూ ఉండరులేండి. ఆడపిల్లల్ని పూజించే వాళ్ళు కూడా ఉంటారు. కోడల్ని కూతురు సమానంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలండి. ఇంకా కొంతమందైతే భార్యని పసిబిడ్డలాగా వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా ప్రేమిస్తారో ఆ విధంగా ప్రేమించే భర్తలు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళందరినీ కూడా అలా యూట్యూబ్‌లోను గట్టా చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. కొందరి జీవితాలు ఎలా ఉంటే ఇంకొందరి జీవితాలు ఎందుకు అలా ఉన్నాయి భర్త చేతుల్లోనూ అనేసి కొంత బాధైతే వస్తుందండి. ముక్కు మొహం తెలియని ఇంటికి ఏమీ తెలియకుండానే అడుగు పెట్టేస్తుందండి. అక్కడ వాళ్ళ ఆచారాలేంటో, వాళ్ళు ఏం పాటిస్తారో, వాళ్ళ నియమాలేంటో, వాళ్ళ పనులేంటో, వాళ్ళ పద్ధతులేంటో, అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటో ఏమీ తెలియకుండా ఆ ఇంట్లో ఒక మేకపిల్లలాగా పడిపోతుంది. వాళ్ళెలా చేస్తే అలానే చేస్తుంది. నేర్చుకుంటుంది. నేర్పించొచ్చు కదండీ! వాళ్ళెలా అంటే అలానే కదా! మరి ఇంకా ఎందుకో ఈ కారాలు, మిరియాలు నూరడం తన మీద. తన మనిషిలాగా కలుపుకోవచ్చు కదండీ! కలుస్తుంది కదా! కలవనంటే కదా! అప్పుడే కదా చూసుకోవాలి.
కావాలి. ముందు నుంచే ఈ అమ్మాయి వేరే అమ్మాయి అన్నట్టుగానే చూస్తారు. ఎప్పటికీ కలవనివ్వరు. ఇంటి పనులన్నీ మాత్రం తను మాత్రమే చేయాలి. ఇంకెవరో చేయడానికి ఉండదు. ఎందుకంటే జీతం లేకుండా ఊరికనే వచ్చేసే కోడల పోస్ట్‌లోనూ వచ్చే పని మనిషిలాగానే అనుకుంటారండి కొందరైతే. లక్షలకు లక్షలు కట్నం తెచ్చి మరీ ఇలా పనులు చేసే పని మనిషిలాగా పడుండడం ఏంటో నాకర్థం కాదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళందరూ తనని అభిమానిస్తూ, ప్రేమిస్తూ తన కోసమే వాళ్ళు కూడా చక్కగా అన్నీ చేసి పెడుతూ ఉంటే ఈమె కూడా కుటుంబాన్ని మొత్తం అలా అరచేతిలో పెట్టుకొని చూసుకుంటుందండి. అలా కాకుండా వాళ్ళందరూ అంతమాట హింసిస్తూనే ఉంటారు. అయినా గానీ పనులు మాత్రం తప్పవు. చేస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెట్టాలి. వాళ్ళకి ఇంటిల్లిపాదిని చక్కబెట్టాలి. కానీ ప్రేమ మాత్రం ఇంత కూడా దొరకదు వాళ్ళ దగ్గర. ఏవండీ భర్తే కదండీ ఆ ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి తోడు. అత్త, మామ, ఇంకా ఆడపడుచులుంటే ఆడపడుచులు, ఇంకా మరిదులున్నా, బావగారులున్నా, తోటికోడళ్ళున్నా ఇప్పుడు వాళ్ళందరూ ఒకే కుటుంబంలో ఉండట్లేదనుకోండి. కనీసం ఆ అత్తగారు, మామగారైనా ఆమెని తమ బిడ్డలాగా కొంచెం ప్రేమ చూపిస్తే తనెంతో మురిసిపోతుంది గదండీ! తన జీవితాంతం ఊడిగం చేసుకుంటూనే బ్రతికేస్తుంది కదా మీ దగ్గర. ఈ రోజుల్లో జీతం ఇచ్చి వేలకు వేలు జీతం ఇస్తేనే గానీ ఇంట్లో పనులు జేయడానికి ఎవరొస్తారండి? మరి ఫ్రీగా మనకి పనులు జేయడానికి వస్తుందంటే ఆమె ఒక్కతే వస్తుందండి. కూడా చాలా కట్నమే తీసుకొస్తుంది గదా! మరి ఇంకా వేరే పని మనుషులతో పనే ఉంటుందండి జనాలకి. ఒక కోడల్ని తెచ్చేసుకుంటే సరిపోద్దన్నట్టుగానే ఆలోచిస్తారు చాలామందైతే. నిజంగా మన ఇంటికి ఒక కోడలు గావాలి. తన ద్వారా మన వంశం అభివృద్ధి గావాలి. మన బిడ్డకి ఒక తోడు గావాలనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంత నీచంగా ఆలోచించరు. పనులన్నీ కూడా తన మీదే పెట్టేసుకుని, ఇంకా మిగతా వీటిల్లోనూ కూడా తనని ఇన్వాల్వ్ అవ్వనివ్వరండి. ఒక మంచి విషయానికైనా, చెడ్డ విషయానికైనా తన సలహా గాని, సూచన గాని ఇంకా వేరే వాటిలో ఏమీ ఇన్వాల్వ్ అవ్వరు కానీ, పనుల విషయంలో మాత్రమే తన ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా రారు అందులోకి. ఎందుకంటే మరి ఇవన్నీ కష్టంతో కూడిన పనులు గదండీ! ఈమె నుదుటన ఎప్పుడో రాసేసాడు భగవంతుడైతే ఆడపిల్ల పుడతంతోటే. ఆటలాడుకునేటప్పుడు ఆ చీపురు కట్టతోనో, చిన్న చిన్న గిన్నెలు తోముకుంటంతోనే తన లైఫ్ స్టార్ట్ అవుతుందండి. అంతా అమ్మా, నాన్నకి అక్కడ నవ్వుగాను, ఆటగాను అనిపిస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. నా కూతురు తోమేస్తుంది, తుడిచేస్తుందని. కానీ అది లైఫ్ లాంగ్ అలానే కొనసాగుతుంది గదండీ! మన ఇంటి దగ్గర అయితే పర్వాలేదు. ఎక్కడో తనకు పెళ్లి చేస్తాము. అక్కడ తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో! ఈ జీవితాంతం ఇవే పనులు. ఆడపిల్లకాయ పుట్టిన తర్వాత ఈ పనులన్నీ తప్పవులెండి. కానీ చేసుకుంటది. తనకు కూడా కాస్తంత విలువ, మర్యాద, గౌరవం ఇంకా కొంతంత ప్రాణానికి రక్షణ అనేది కల్పించాలి గదండీ! ఇంకా పెళ్ళవ్వటంతోటే స్టార్ట్ చేసేస్తూ ఉంటారండి కొందరైతే. విశేషముందా? విశేషముందా? ఏంటండి విశేషం? ఇక లోపాలన్నీ ఈమెలోనే ఉన్నట్టు, తమ బిడ్డలో ఏమీ లేనట్టు అంతా ఆడవాళ్ళ మీదకే నెట్టేస్తూ ఉంటారు. లోపం ఏదైనా ఉంటే ఒక ఆమెలోనే ఉండదు గదండీ! అవతల వాళ్ళలోనూ కూడా ఉంటుంది కదా! కానీ ఆలోచించరు. ఈ సమాజం ఏంటంటే ఆడపిల్లనే అనడానికి చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడం కూడా వాళ్ళ తప్పే అన్నట్టు భావిస్తుంది. ఒక అమ్మగా చెప్తున్నాను. పెళ్ళయిన తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు గడిచే వరకు కాస్తంత ఊపిరి పీల్చుకుంటారు గానండి ఆడవాళ్ళు. ఆ తర్వాత నుంచి పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా తనకంటూ ఒక బిడ్డ కావాలి. ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడని ఎదురు చూస్తూనే ఉంటారండి ఆత్రంగాను. తను ఒక బిడ్డను సంపాదించుకుంటే తన కుటుంబానికి ఒక మర్యాదను, ఒక వంశ గౌరవాన్ని ఇచ్చినట్టే అని వాళ్ళు భావిస్తారు. కానీ తనకుండదండి అమ్మ అని పిలిపించుకోవాలని. తన వంశాన్ని వృద్ధి చేయడానికి వచ్చిన ఒక యంత్రం లాగానే చూస్తారు కానీ, ఈమెకి ఒక మనసు ఉంటుందని, తనది కూడా ఒక ప్రాణమేనని ఆ టైంలో ఎవ్వరికీ గుర్తురాదండి. మన ఇంట్లో పనులు చేసుకోవడానికి తప్పించి ఇంకా దేనికి పనికిరాదనుకుంటారు కొందరు ఆడపిల్లని. కానీ తమ వంశ గౌరవ మర్యాదలు కాపాడడానికి తన కడుపులో నుంచే కదండీ బిడ్డల్ని తీసుకుని వాళ్ళకి ఇస్తుంది. ఎంత కష్టమైనా కాన్పులు ఎంత ఎలాంటివైనా సరే చాలా క్రిటికల్ కండిషన్‌లోనే ఇప్పుడు కాన్పులనేవి జరుగుతున్నాయండి. ఎవరు కూడా అంత నార్మల్‌గానే బిడ్డలని కనడానికి అవ్వట్లేదు. చాలా చాలా కష్టపడవలసొస్తుంది. కడుపులో బిడ్డ పడింది మొదలు కనే వరకు కూడా తన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి మరీ బిడ్డలనైతే కంటుందండి. ఎందుకండి తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కదా! తన భర్తకి ఒక బిడ్డనివ్వాలని, తన అత్తమామలకి ఒక మనవల్ని, మనవరాల్ని ఇవ్వాలని. అంతకంటే ముందు తను కూడా అమ్మ అని పిలిపించుకోవాలనే కదండీ! ఆడపిల్ల జీవితం చాలా విచిత్రమైందండి. చిన్నప్పటి నుంచి కూడా అన్ని గండాలతోనే బ్రతుకుతుంది. అది ఆడపిల్లని తెలిస్తే ఉంచుతారో, ఉంచరో. పెరిగి పెద్దయ్యేటప్పటికి మధ్యలో ఎలాంటి దుర్మార్గుల చేతిలో పడుతుందో, చేతిలో ప్రాణాలు వదిలేస్తారో చదువుకోవడం దగ్గర నుంచి, ఉద్యోగం చేయడం దగ్గర నుంచి ఇలా ప్రతీదీ కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి ఎంతో జాగ్రత్తగా, అపురూపంగా పెంచుకుంటారు. కానీ
పెళ్ళి అనే ఒక్క మాటతోటి వాళ్ళెవరో తెలియకపోయినా గానీ పెళ్లి చేయాలి కదండీ! వాళ్ళ మంచి చెడ్డలు మనం చూసినా వాళ్ళ మనసులో ఏముందో మనం చూడగలమంటారా? ఇలా జీవితాంతం చిన్న చిన్న గండాలు తప్పించుకుంటూ లాస్ట్ ఫైనల్‌గా ఒకే గండంలో పడుతుంది. అదైతే స్వర్గమవుతుంది. లేదంటే నరకమవుతుందండి. అదేనండి అత్తారిల్లు. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్లకి కూడా అక్కడ స్వర్గమే అవ్వాలని కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసే వాళ్ళైతే చాలామంది ఉంటున్నారండి. కానీ మీరు కామెంట్ చేయకపోవడం వల్ల మీరెవరో నాకు తెలియట్లేదు. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.